ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠ్య భాగం యోనా గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు. ఇది మత్స్యగర్భము నుండి యోనా చేస్తున్న ప్రార్థన కొనసాగింపు. యోనా అంటున్నాడు, అసత్యమైన వ్యర్థదేవతల యందు లక్ష్యముంచేవారు తమ కృపాధారమును విసర్జిస్తారు. దేవా, నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్లను చెల్లించక మానను. యెహోవా వద్దనే రక్షణ దొరుకుతుంది. ఇది యోనా ప్రార్థన. ప్రియశ్రోతలు, ఈ వచనాలలో అసలైన బైబిలు సత్య సిద్ధాంతం ప్రతిపాదించబడింది. అసత్య వ్యర్థదేవతలను నమ్మి వాటి యందు శ్రద్ధ చూపి లక్ష్యముంచేవారు తమ కృపాధారమును, కనికరమునకు ఆస్పదమైన ఆశీర్వాదాలను కోల్పోయిన వారవుతారు. అసత్య వ్యర్థదేవతలు అంటే అర్థమేమిటి అని అడుగుతారా? వినండి. అసత్యం వ్యర్థం, వ్యర్థమైన అసత్యం. అది వాస్తవం కాదు, అది మాయ, నిరర్ధకమైన తత్వం. అది కేవలం వారి ఊహా కల్పన. వారి దేవుళ్లందరూ అంతే. అసత్యమైన వ్యర్థమైన దేవుళ్లను నమ్ముతారు. వారు చెప్పేవి, తలంచేవి జరిగినవి కాదు, జరగబోయేవి కాదు. అలాంటి వారికి కృపాధారము ఉండదు. ఎంతవరకు నా స్వంత చిత్తమే నాకు దేవుడై కూర్చుంది, వ్యర్థమైన మనస్తత్వంతో ఇంతవరకు దిగజారిపోయాను అంటున్నాడు యోనా. ఎంతో నలిగిపోయాడు. దేవుని కృపకు అదే ఆధారం. దేవునికి స్తోత్రం. యోనా నినవేయులను ద్వేషించటం తప్పు. దేవుడు వెళ్ళు అన్న చోటికి వెళ్లకుండా తర్షీషు దిశగా ప్రయాణమైపోవటం తప్పు. అదంతా తన అజ్ఞానం, మూర్ఖం. ఇప్పుడు వాస్తవానికి యోనా మరలి వచ్చాడు. చేపకడుపులో 3 రోజులు చచ్చిపడి ఉన్నాడు. ఇప్పుడు దేవుని కనికరాన్ని, కృపను అభ్యర్థిస్తున్నాడు. దేవుని కృప అతనికి తక్షణమే ప్రాప్తించింది. దేవుడు యోనా మొరాలకించాడు. దేవునికి కృతజ్ఞతార్పణలు తెస్తానని మొక్కుతున్నాడు. దేవా, నీకు నా కృతజ్ఞతాస్తుతులు, నీకు బలి అర్పిస్తాను అని దేవునికి వాగ్దానం చేస్తున్నాడు. తప్పకుండా మొక్కుబడి తీరుస్తాను అంటున్నాడంటే అతనికి పునరుత్థాన నిరీక్షణ ఉన్నదని స్పష్టమవుతోంది. మొక్కుబళ్లను చెల్లింపక మానను అంటున్నాడు. యెహోవా వద్దనే రక్షణ దొరుకుతుంది అని నొక్కి వక్కాణిస్తున్నాడు. చేప యోనాను భూమిపై కక్కివేసినప్పుడు అతడు మొక్కుబళ్లు చెల్లించాడు. దేవా, నీ ఆజ్ఞ మేరకు నేను నినవేకు వెడతాను. ఒకప్పుడు నేను వెళ్లను అని మారాము చేశాను, ఇప్పుడైతే తప్పక వెడతాను అంటున్నాడు. అతనిలో నిజమైన పశ్చాత్తాపం కలిగింది. దేవునికి సంపూర్ణ విధేయత చూపుతున్నాడు. శోధనలలో నుండి, విషమ పరీక్షలో నుండి దేవుడు తనను బ్రతికించి బయటికి తెచ్చాడు. దేవుడు చెయ్యాలన్నది తాను తప్పకుండా చేసి ఆ విధంగా తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాడు యోనా. రక్షణ యెహోవాదే. యోనా గ్రంథమంతటిలో ఇది ఎంతో ముఖ్యమైన మాట. దేవుడు తనను మరణము నుండి విడుదల చేస్తాడు. ఆయనే రక్షకుడు. నన్ను రక్షించాడు. ప్రియ శ్రోతలారా, గమనించండి. రక్షణ దేవుడు చేసిన కార్యం. ఇది దేవుని క్రియ. రక్షించే పని దేవుడు మాత్రమే చేయగలడు, చేశాడు, చేస్తాడు. రక్షణ దేవుడు మానవుని కొరకు చేసింది, మానవుడు దేవుని కొరకు చేసింది కాదు. మన సత్క్రియల ద్వారా మనకు రక్షణ కలగదు.
అది మన విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే ప్రాప్తిస్తుంది. మానవుడు సంపూర్ణత పరిపూర్ణత లేనివాడు. అర్పణలు రక్షణ లేని ప్రజలు ఎన్ని చేసినా వారికి రక్షణ కలగదు. రక్షణ మన సత్క్రియలపై ఆధారపడింది కాదు. మానవులం మనం సహజంగా నశించిన పాపులం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము. యోనాకు విమోచన ఎలా ప్రాప్తించిందంటారు? అతడు చేప కడుపులో చచ్చినవాడు, నిస్సహాయ స్థితి. అతడు బ్రతకాలి అంటే దేవుడు బ్రతికించాల్సిందే. బ్రతికించి దేవుడు యోనాను వాడుకోగలడు. యోనా అన్నాడు, రక్షణ యెహోవాదే, ఆయన ఇచ్చేదే రక్షణ. అది కృపారక్షణ. రక్షణ త్రికాలాత్మకమైనది. నేను రక్షించబడ్డాను గతకాలం, రక్షించబడుతున్నాను వర్తమాన కాలం, రక్షించబడతాను భవిష్యత్ కాలం. రక్షణకు ఆది మధ్యాంతములు దేవుడే, యేసే. ఈ 3 కాలాలను గుర్తించండి శ్రోతలు. నేను రక్షించబడ్డాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యేసు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి నిత్య జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడని నీవు నమ్మిన తక్షణమే నీకు నిత్య జీవం ప్రాప్తిస్తుంది. ఈ రోజున క్రైస్తవులై ఉన్న విశ్వాసులకు ఇది గతకాలంలో జరిగిన సంఘటన. నీవు ఇంతకు ముందే క్రీస్తును నమ్మి ఉన్నట్లయితే అది దేవుని పనే. ఆయన చేసింది నీవు నమ్మిందే. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. క్రీస్తును నమ్మినప్పుడు మీకు జీవం లభించింది. అందులో నీవు చేసిందేమీ లేదు. అది దేవుడు నీకిచ్చిన ఉచిత వరం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. నేను రక్షించబడ్డాను అంటే అది ఎలా జరిగింది? క్రీస్తును, ఆయన నా కొరకై చేసిన కార్యాన్ని నమ్మాను గనుక రక్షించబడ్డాను. తీతు 3వ అధ్యాయం 5వ వచనం ఇదే మాట మరింత స్పష్టంగా చెబుతోంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించాడు. ఇక వర్తమాన కాల రక్షణ ఎలాంటిది? దేవునికి మనతో పని అయిపోలేదు. మన జీవితాలలో పని కొనసాగిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. ఎందుకనగా మీరు ఇచ్చయించడానికి, కార్యసిద్ధి కలుగచేసుకొనడానికి తన దయా సంకల్పము చొప్పున నెరవేరేటందుకు కార్యసిద్ధి కలుగచేసేవాడు దేవుడే. దేవుడు నీ లోపల జరిగించిన క్రియ నీవు దానిని బయటికి పొడిగిస్తావు, కొనసాగిస్తావు. అనగా రక్షించబడుతూ ఉన్నావని అర్థం. రక్షణ జీవితాన్ని కొనసాగించేవాడు ఆయనే. నీతో ఉన్నవాడు నీలో ఉన్నవాడే. ఆయన నీతో నీ రక్షణ జీవితాన్ని ఫలవంతం చేస్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. పౌలు ఈ అంశాన్ని విశదీకరిస్తూ అన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడూ అతిశయపడ వీలులేదు. పౌలు ఇంకా ఈ అంశాన్ని విశదీకరిస్తూ, దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసి సత్ఫలితాలను, ఫలాలను పండిస్తాడు. మనము అధిక ఫలం ఉత్పత్తి చెయ్యాలని ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం
1-5 వరకు చెప్పాడు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని ఏలాగు ఫలించదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉంటాడో, నేను ఎవనియందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. గలతీయులకు రాస్తూ పౌలు అన్నాడు, గలతీ పత్రిక 5:22-23 ఆత్మఫలమేమనగా ప్రేమ, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ కృపాఫలములు అన్నీ దేవుని పనే, ఆయన పని యొక్క ఫలితాలే. వీటిని నీ జీవితంలో ఫలింపచెయ్యాలని ప్రభువు కోరిక. యేసుక్రీస్తు యొక్క కృపలో అనుభవ జ్ఞానమందు మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఏ రోజుకా రోజు నా ఎదుగుదల తేటగా కనపడుతుంది. ఈ విధంగా దేవుడు తన రక్షణను కొనసాగించుకోవటంలో మనకు సాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక 3వది, భవిష్యత్ కాలాన్ని సూచించే నినాదం, నేను రక్షించబడతాను. ఇది రక్షణ జీవితానికి శేఖర బిందువు. 2 తిమోతి 3:16 పౌలు తన ఆధ్యాత్మిక కుమారునితో అన్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:15 పౌలన్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక, నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండు. లేఖనాలు తిమోతిని పెంచుతాయి, పెంచి పెద్ద చేస్తాయి. దేవుని కోసం జీవించడానికి సిద్ధపరుస్తాయి. దేవునికి పూర్తిగా లోబడిన వ్యక్తి ద్వారా ఏ ఘనకార్యాలు జరగబోతాయో లోకం ఇంకా చూడవలసి ఉంది. 1 యోహాను 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. పరలోకానికి వెళ్ళాక మనమంతా యేసు ప్రభువులాగే ప్రేమమయులమైపోతాము. రక్షణ యెహోవాదే. యోనా ఈ పరమ సత్యాన్ని ఎప్పుడు నేర్చుకున్నాడు? సముద్ర మత్స్యం తనను మింగినప్పుడు యోనా ఈ పాఠం నేర్చుకున్నాడు. ఆ చేప అతణ్ణి తిరిగి కక్కేసినప్పుడు ఈ సత్యాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఓడ కాదు, చేప యోనాకు ప్రయాణ సాధనమైంది. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? అసత్యమైన వ్యర్థమైన వాటియందు లక్ష్యముంచేవారు తమ కృపాధారమును విసర్జించిన వారవుతున్నారు. అసత్యమైనవి, వ్యర్థమైనవి ఏవి? అవి విగ్రహాలే. దేవునికి భిన్నమైనది ఏదైనా దానిని నమ్మేవారే విగ్రహారాధికులు. యోనాకు కూడా ఒక రహస్య విగ్రహం ఉంది. తన జాతే తనకు విగ్రహమై నెత్తికెక్కి కూర్చుంది. దేశ ప్రేమ దేశభక్తిగా మారి జాతి వెలివిధానానికి దారితీస్తుంది. అదే బలహీనత యోనాకు ఉంది. ఆధ్యాత్మిక విగ్రహాలు క్రైస్తవ ప్రజల మనస్సుల్లో దోబూచులాడుతూ ఉండడం అడపాదడపా మనకు ఎదురయ్యే సమస్య. అభివృద్ధి కామన, గర్వం, బలం, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతులు, స్వార్థం, అహంకారం ఇవన్నీ ఆధ్యాత్మిక విగ్రహాలే. కొందరి జీవితాలలో ఇవే దేవుళ్ళై వారిని పెడతో పట్టిస్తాయి. ఇవి అబద్ధ దేవతలు, ఇవి మోసగిస్తాయి. ఇవన్నీ అసత్యమైన వ్యర్థ దేవతలు.
వీటి యందు లక్ష్యముంచేవారు కృపాధారాన్ని విసర్జిస్తారు. అయితే మన దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. దేవుని వాగ్దానములన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. ఈ అసత్య వ్యర్థ దేవతారాధన వల్ల దేవుని కృపాధారము నుండి వారు తొలగిపోయిన వారవుతారు. కృపాధారం, దేవుని కనికరం, కరుణ. దేవుని కృప అందరికీ వర్తిస్తుంది. అసత్య వ్యర్థ దేవతారాధనను బట్టి వారు భ్రష్టులవుతున్నారు. దేవుని కనికరాన్ని వారు స్వతంత్రించుకోలేకపోతారు. యోనా తన ప్రార్థన ముగింపులో అన్నాడు, దేవా యెహోవా, నీకు నా కృతజ్ఞతాస్తుతులు. నేను నీకు బలులర్పిస్తాను. నేను మ్రొక్కుకొన్న మ్రొక్కుబళ్లను చెల్లించక మానను. తప్పకుండా చెల్లిస్తాను. కృతజ్ఞతా వైఖరి దేవుని కనికరానికి తలుపు తెరుస్తుంది. దేవుని మంచితనానికి, సౌజన్యానికి మనం అర్హులమవుతాము. కృతజ్ఞతను దేవుని బిడ్డలు అభ్యసిస్తూ ఉండాలి, సాధకం చెయ్యాలి. యోనా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. దేవుడు తనకు చేసిన మేళ్లను గురించిన జ్ఞాపకాలు యోనా కృతజ్ఞతకు ఆధారం. దేవుని కనికరం మనలను కృతజ్ఞతకు నడిపిస్తోంది. దేవుని కృప ప్రతి ఉదయం నూతనమై ప్రతి సాయంకాలము పునరావృతమవుతుంది. ఎడతెగని దేవుని కృప, కనికరము, ఎడతెగని ప్రక్రియలు, లెక్కించరాని కృపలు, కనికరయుతమైన మేళ్లు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తే మనకు అనుగ్రహించబడిన కృపలకు మహాశిఖరం. చెప్పశక్యము కాని దేవుని వరమైన క్రీస్తును బట్టి దేవునికి మహిమ. మనం కృతజ్ఞతలు చెప్పటం కాదు, కృతజ్ఞతను జీవించాలి. మన జీవిత శైలి కృతజ్ఞత. రాత్రింబగళ్లు, ఉదయ సాయంకాలాలు దేవుడి చేసిన మేళ్లను, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోవడానికి బద్ధులం. యోనా తన ప్రయాణంలో దేవుణ్ణి మరచిపోయాడు, ప్రార్థన మరచిపోయాడు. తన పాపమేదో తనకే తెలియకుండా పోయింది. అయితే చేప కడుపులో పడుతున్నప్పుడు అతని ప్రార్థన జీవితం ఉజ్జీవింపబడింది. తిరిగి ప్రార్థించాడు. అతని అపరాధమేమిటో అతనికి తెలిసిపోయింది. పశ్చాత్తాపపడుతున్నాడు. పాపమనేది దేవునికి వ్యతిరేకంగా జరిగే క్రియ. తప్పిపోయిన కుమారుడు తన పాపాన్ని ఒప్పుకుంటూ అన్నాడు, తండ్రి, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా, వ్యతిరేకంగా నేను పాపం చేశాను. దేవుని సన్నిధి వెలుగులో నీ పాపాలన్నీ బయలుపడతాయి. దేవుని ప్రత్యక్షత వెలుగులో పాపం ఎంత భయంకరమైనదో, ఎంత నీచమైనదో, దేవునికి అది ఎంత అసహ్యకరమో ఇట్టే తెలిసిపోతుంది. దేవుని మహాపరిశుద్ధత వెలుగులో పాపము యొక్క అసలు రంగు బయటపడుతుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. యోబు అన్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుతున్నాను. దేవుణ్ణి చూచినప్పుడే ఆ వెలుగులో యోబుకు తానెంతో పాపి అని కనువిప్పు కలిగింది. అసత్యమైన వ్యర్థమైన ఆలోచనలు యోనాకిప్పుడు లేవు. దేవుని వద్ద నుండి పారిపోగలడా? అలా చేసి తన అక్రమాన్ని ఇంకా పొడిగించుకున్నాడు. దేవుని కృప నుండి ఎలా పారిపోగలడు? కృపాధారాన్ని తానెన్నడూ మరువజాలడు. దేవుని పట్ల తనకున్న కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి దేవుడు పంపిన చోటికే వెడతాను అనుకున్నాడు. అయితే దేవుని పునరుత్థానాన్ని గురించిన నిరీక్షణను యోనా పునరుద్ఘాటిస్తున్నాడు. కృతజ్ఞత సార్వత్రిక కృప. అందరూ దేవుని మేళ్లు అనుభవిస్తున్నారు గనుక అందరూ దేవునికి కృతజ్ఞతలు చెప్పి తీరాలి. గతంలో తన ప్రవర్తన అంతా అసత్యమైన వ్యర్థ వైఖరి. అది నిరర్ధకమైన వ్యర్థ ప్రవర్తన.
యోనా పారిపోవాలని ప్రయత్నించి తన అవిధేయతను మరీ పొడిగించుకొని అనేక విధాలుగా దేవుని క్రమశిక్షణ చర్యలకు గురి అయి నానా శ్రమలకు లోనై చేప కడుపులో పడుతూ చనిపోతూ నిరీక్షణ గలిగి ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు. ప్రార్థనకు జవాబుగా యెహోవా అతణ్ణి తిరిగి బ్రతికించాడు. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే చేప యోనాను నేలమీద కక్కివేసింది. యోనా బ్రతికి బయటికి వచ్చాడు. నీనెవే దిశగా ప్రయాణించాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.